వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. అమరావతిలో ప్రధానమంత్రి మోదీ పర్యటనకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని రాక సందర్భంగా సభా వేదిక వెనుక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యవేక్షణ అధికారులతో కలిసి మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, మనోహర్ సమావేశమయ్యారు. సమావేశంలో సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, ఆహారం, త్రాగునీరు, వేదిక వద్ద ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలు ఎర్ర సంద్రాన్ని తలపించాయి. 500 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలతో ఎర్ర జెండాల రెపరెపల నడుమ శ్రీరామ్ నగర్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్డు, ఆటోనగర్, ఏదులాపురం స్టేజీ, ఆదిత్యనగర్, ఏదులాపురం, తాల్లేసి తండ, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీ, నాయుడుపేటలో డీజే మ్యూజిక్ కామ్రేడ్స్ నృత్యాలతో ర్యాలీ అట్టహాసంగా నిర్వహించారు. వరంగల్ క్రాస్ రోడ్డు డీబీఆర్ సర్కిల్లో సిపిఐ జెండాను ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఆవిష్కరించారు. అలాగే ఖమ్మం జిల్లా రూరల్ మండలం పెద్దతండాలో సిపిఐ జెండాను ఆ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ఆవిష్కరించారు. ప్రపంచ కార్మికులకు, శ్రమక జీవులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి జ్ఞాపకంగా మేడే జరుపుకుంటామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకువస్తుందని, వారికి అండగా ఉంటుందని అన్నారు. మేడే కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని అన్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన చేయడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలం ఊళ్లపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంత్రి ఢోలాపాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 10 నెలల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. దేశంలోనే అధిక మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా ఎస్సీ, బీసీ ఇంటి నిర్మాణం కోసం 3 లక్షలు, ఎస్టీలకు 3,25,000 రూపాయలు ఈ ప్రభుత్వం అందించబోతుందని మంత్రి స్వామి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం నిడమనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో గన్నవరం ఎయిర్పోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన సమీక్షించారు. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేకత చరిత్ర ఉందని మంత్రి అనిత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మన రాష్ట్ర రాజధానికి అమరావతి పునర్నిర్మాణం జరగడం శుభసూచకమని తెలిపారు. మేడే స్ఫూర్తితో మే 20 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు దేవాల రమణారావు పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానం నశించాలని, అబ్కాస్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. పాలకొండ ఆటో వర్కర్స్ యూనియన్, పాలకొండ రైస్ మిల్ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, తవటపల్లి, గొట్టమంగళాపురం తదితర ప్రాంతాల్లో జెండాలను ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కొత్తగూడెం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ సెంటర్లో మేడే పథకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం నాయకులు అసూలు బాసిన రోజు మేడే అన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక రాజ్యాలు వెలిశాయని, కార్మిక చట్టాలు, కార్మిక న్యాయస్థానాలు వచ్చాయని తెలిపారు. ఓట్ల రాజకీయం కోసం కొన్ని పార్టీలు మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాయని, పాలక ప్రభుత్వాలు కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి తప్ప కార్మికులు సాధించుకున్న చట్టాలను, హక్కులను కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీలేనని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని బొగ్గు గనులపై 139వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కార్మిక జెండాలను ఎగురవేశారు. మరి కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సిపిటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఆటో కార్మికులకు వాహనమిత్ర పేరుతో 10,000 రూపాయలు ఇచ్చిందని, కేసులు ఫైనాన్స్ లేకుండా చేస్తామని చెప్పారు. నేడు ఆటో రోడ్డు ఎక్కితే ఫైన్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎమ్మెల్యేలు రామాంజనేయులు, నాని కోరారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ప్రతిపాడు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యేలు బుర్రా రామాంజనేయులు, పులపర్తి, నాని కోరారు. అమరావతి ఆంధ్రుల రాజధాని అని ఆంధ్రప్రదేశ్ కు నలుదిక్కుల అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని ముక్కలు చేసింది 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకను కూడా పెట్టలేకపోయిందని కూడా ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి మాజీ సీఎం యడ్యూరప్ప కుటుంబంతో కలిసి వచ్చారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ యడ్యూరప్ప తనేడు శివమొగ్గ ఎంపీ వైఎస్ రాఘవేంద్ర కుటుంబ సభ్యులతో వచ్చారు. వీరికి శ్రీమఠ మేనేజర్ వెంకటేశ్వర జోషి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలవను దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కులు తెచ్చుకున్నారు. వీరికి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శస్త్రవస్త్రాలతో సన్మానించి ఫలమంత్రిక్షతలు, పరిమళ ప్రసాదం అందజేసి రాఘవేంద్ర స్వామి మెమోంటో అందజేసి ఆశీర్వదించారు. విశాఖ సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వారికి చందనోత్సవం అనంతరం సహస్ర కఠాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని త్రిదండి శ్రీ చిన్న జిఆర్ స్వామి పర్యవేక్షణలో వైదిక వర్గాలు ఘనంగా నిర్వహించారు. 108 కళాశాలలతో వైదిక స్వాములు గంగాధర నుంచి జలాలను తీసుకువచ్చి అప్పన్న స్వామి నిజ రూపాన్ని అభిషేకించారు. అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలతో మళితం చేసిన చందనాన్ని వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి తొలి విడత చందనం సమర్పణ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆర్సీబీ టీం సభ్యులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆర్సీబీ టీం కెప్టెన్ రజత్ పాటీదార్, సభ్యుడు జితేష్ శర్మ, ఉమెన్ క్రికెటర్ శ్రేయాంక్ పాటిల్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తమిళనాడు రాష్ట్రం కంచి నగరంలోని కంచి కామకోటి పీఠాన్ని సందర్శించారు. శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారికి, శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వార్లకు టీటీడీ తరపున పట్టు వస్త్రాలను చైర్మన్ బిఆర్ నాయుడు సమర్పించారు. టీటీడీ కానుకను స్వీకరించిన స్వామీజీలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వేదాశీర్వచనం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీలో ధార్మిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేక్షార్ రామకృష్ణ, బిక్సం ఇన్ఛార్జ్ గురురాజ్ తదితరులు పాల్గొన్నారు. భారత పౌరుల హక్కులకు వ్యతిరేకంగా వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇది చట్ట వ్యతిరేకమని ఆల్ ఇండియా ముస్లిం ప్రెస్ లా బోర్డు ప్రతినిధి షేక్ ఇసాద్ అలీ విమర్శించారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇది భారత న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఏ ఒక్క ముస్లింలని సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చిన చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చట్టంతో ముస్లింలకు అన్యాయం జరిగిందని, ఇలాగే రేపు మరో మతానికి జరగొచ్చని ఆయన హెచ్చరించారు. చట్టానికి లోబడే తాము నిరసన చేపడుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు కూటమి నేతలు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో గుంటూరు, విజయవాడను కలిపి ఉమ్మడి రాజధానిగా అభివృద్ధి జరగనుందని తెలిపారు. ఇక రాజధాని విస్తరణకు భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల విమానాశ్రయం, రైలు మార్గం, రోడ్డు మార్గం అభివృద్ధి కానుందని తెలిపారు. మరి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ సావల దేవదత్, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయించడం చారిత్రాత్మకమైనదని బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. దండపల్లి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ మాట్లాడుతూ గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కులగణన చేసినప్పటికీ అది ముందుకు సాగలేదని అన్నారు. దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దేశ ప్రజలంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒట్టి మాటలకే పరిమితం తప్ప ఆచరణ సాధ్యం కావని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని పక్షంలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. పి గన్నవరం నియోజకవర్గంలో 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 35% మాత్రమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తక్షణమే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొన్నారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అందజేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా చెన్నూరు సీఐ దేవేందర్ హెచ్చరించారు. కించపరిచే విధంగా లేదా నిందించే విధంగా సోషల్ మీడియా గ్రూపులలో ఎలాంటి పోస్టులు చేయవద్దని చెన్నూరు ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినా, షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ దానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. మరి సందర్భంగా స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో గాలి దుమారంతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు భీమారం ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో రోడ్డుపై పడ్డ కొమ్మలను జేసీబీ సహాయంతో తొలగించారు. పలుచోట్ల తమ సిబ్బందితో కలిసి రోడ్డు మొత్తం క్లీన్ చేయించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ములుగు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వెంకటాపూర్, గోవిందరావుపేట, ములుగు, మల్లంపల్లి మండలాల్లో గత రాత్రి ఉరుములు మెరుపులతో భయంకరమైన ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షం కురిసింది. కారు మబ్బులు కమ్ముకున్న వర్షం గంటపాటు కురిసింది. అకాల వర్షం కురవడంతో రైతులు రాత్రిపూట కళ్లాల వద్ద పరదాలు పట్టుకుని పరుగులు తీశారు. ఈదురుగాలుల్లో పరదాలు కప్పేందుకు వీలు కాకపోవడంతో కళ్లల్లో ధాన్యం తడిసిపోయింది. బీభత్సంగా వీచిన గాలికి రోడ్ల పక్కనే ఉన్న చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది రాత్రి నుంచి విద్యుత్ పునరుద్ధరణకు శ్రమిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ పనులకు భూమి పూజ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఏపీకి వస్తున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య జనసేమీకరణ ఏర్పాట్లపై స్థానిక కిరాణా మర్చెంట్స్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ అధికారులు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతం నుండి 59 బస్సులు, సుమారు 300 వరకు కార్లు అందుబాటులో ఉంటాయని, ప్రతి వాహనానికి ఒక ఇన్ఛార్జ్ నియమించామని ఆయన గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పాలకొండ పోలీసులు సైబర్ నేరగాళ్ల కుట్రలను భగ్నం చేశారు. గతంలో ఏటీఎం కార్డులు క్లోజ్ చేసి మోసాలు చేస్తున్న దొంగలను డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టుకుంది. మరి ఈసారి సెల్ ఫోన్లు దొంగలించి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన నిందితులను అరెస్టు చేశారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో ఈ నెల 20న పట్టణానికి వచ్చిన భూమిని నారాయణరావు అనే వ్యక్తి నుంచి నేరగాళ్లు మొబైల్ ఫోన్ దొంగలించి 92,700 రూపాయలను యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారు. బాధితుడు పాలకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ ఆ అకౌంట్ ను ఫ్రీజ్ చేసింది. అయితే బాధితుడి బ్యాంకు స్టేట్మెంట్ ఆధారంగా ట్రాన్సాక్షన్స్ ను గుర్తించి ఎంక్వైరీ చేసి నిందితులను గుర్తించారు. ఇక నిందితుల్లో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మేకల వెంకటేష్, మహమ్మద్ భాషాతో పాటు గజపతి నగరంకు చెందిన పసుపురెడ్డి గోపీచంద్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. వీరి నుంచి 90,200 రూపాయలు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నంద్యాల జిల్లా డోన్లో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. డోన్ పట్టణం నడిబొడ్డున నెహ్రూ నగర్ ప్రభుత్వ స్కూల్ ముందు పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. పోస్టల్ ఆర్జీ ఏజెంట్ నాగరాజు ఆచారి ఇంట్లో 15 తులాల బంగారం, 30,000 నగదు అపహరించారు. జూన్ 4న కుమారుని వివాహం ఉండడంతో బంగారు, నగదు ఇంట్లో ఉంచుకున్నామని నాగరాజు తెలిపారు. నెల రోజుల్లో పెళ్లి ఉండడంతో ఏం చేయాలో తెలియడం లేదని
ఆర్డీ ఏజెంట్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే డోన్లో వరుసగా దొంగలు హల్చల్ చేస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెదినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. నక్సలైట్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రోడ్డు వర్క్ గుమస్తాను చంపి జేసీబీ వాహనానికి నిప్పు పెట్టారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో నక్సలైట్లకు వ్యతిరేకంగా 10 రోజుల ఆపరేషన్ మధ్యలో ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ సరిహద్దులో ఉన్న జార్ఖండ్లో నక్సలైట్లు విధ్వంసం సృష్టించారు. రోడ్డు నిర్మాణ పనిలో నిమగ్నమై ఉన్న ఒక గుమస్తా మున్షీని నక్సలైట్లు చంపారు. జేసీబీ వాహనానికి నిప్పు పెట్టారు. మున్షీ హత్యతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్లోని మహువాడ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్సాపథలో ఈ ఘటన జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇసుక లారీ కారును ఢీకొట్టింది. మరి అయితే కారులో ఉన్న ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా 3 రోజుల క్రితం వృద్ధుడిపైకి దూసుకువెళ్లిన లారీ ఘటన మరవక ముందే అదే స్థలం వద్ద ఎదురుగా వచ్చిన కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఇలా ఈ రోడ్డుపై ప్రాణాలు వరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ప్రమాదాలకు కారణం ఇసుక లారీలు అతి వేగమని స్థానికులు వాపోతున్నారు. లారీల వేగాన్ని నియంత్రించాల్సిన ఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రవాణా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మొద్దు నిద్ర పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పి గన్నవరం పోలీసులు జిల్లా అన్నారగూడెంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని ఎంపీటీఓ సురేష్ కుమార్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో 40 ఇండ్లు మంజూరు చేశారని, వాటిలో ఇండ్లు ఉన్న వారికే మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కులగరణకి దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరోలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రధాని మోడీ నిర్ణయం హర్షణీయమని, కానీ క్రెడిట్ మాత్రం రాహుల్దేనన్నారు. రాహుల్ గాంధీకి వచ్చిన ఐడియా మోడీకి ఎందుకు రాలేదని బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటను అనుసరించి కులగణన చేసి రేవంత్ రెడ్డి జాక్పాట్ కొట్టాడన్నారు. రాహుల్ గాంధీకి ఎంత ముందు చూపు ఉందో చెప్పడానికి కులగణనే నిదర్శనమన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్మికులే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జర్నలిస్టులు, కవులు కూడా కార్మికులే అన్నారు. ప్రభుత్వాలు సులభంగా కార్మికులు శ్రమని దోచుకునేలా చట్టాలు చేశారని గుర్తు చేశారు. మే 20న జరిగే సమ్మెలో జాగృతి తరపున కార్మికులందరూ పాల్గొనాలని కవిత తెలిపారు. రేపటి తెలంగాణలో భూమి ఉన్నా లేకున్నా కార్మికుడిగా ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మరొక తెలంగాణ ఉద్యమంలా పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. సాధించుకోవాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి, కానీ వదిలిపెట్టకూడదని అన్నారు. ప్రధాని మోడీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టారని, ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని పునః శంకుస్థాపన పేరుతో వస్తున్న మోడీకి గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015 నాటి శంకుస్థాపనలు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని, 10 ఏళ్లుగా జరిగిన జాప్యంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు. మరోసారి ఆంధ్రులను మోసం చేయబోరని ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తారని ప్రధాని లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇవ్వాలని అన్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ కర్నూలు జిల్లా బైచిగిరి గ్రామానికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. 4 ఏళ్ల క్రితం ఆతోని మండలం బైచిగిరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వెళ్లాడు. ఇక హాసిని గౌడ్ అనే ట్రాన్స్జెండర్ తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. గతేడాది గణేష్ కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి వచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇంటి నుంచి 5 లక్షలు తీసుకువెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నామని హాసిని గౌడ్ వాపోయింది. తన డబ్బులు 5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్ తో కాపురమైన చేయించాలని కూడా డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని అక్కస్తో ఉన్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదు భయంతో అని అన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరును మర్చిపోతున్నారని అన్నారు. ఒక మంచి పని చేయని రేవంత్ రెడ్డి పేరును ప్రజలెందుకు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి విలనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎక్కడ చూసినా 40 డిగ్రీలు 43 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరువాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుపతి దేవస్థానం సమీపంలోని మాడవీధుల చుట్టుపక్కల ఈ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. జోరువాన కురవడంతో ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు ఉపశమనం పొందుతున్నారు. హయత్ నగర్ కోహెడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాట్ ఓనర్స్ పై ఫామ్ హౌస్ యాజమాన్యం దాడికి పాల్పడింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడ సర్వే నంబరు 951, 952లో ప్లాట్స్లో చదును చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో ప్లాట్స్ క్లీన్ చేస్తుండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేశారు. అయినా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గొర్రెలు బర్రెలు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాలతో తమ ఫ్లాట్స్లో జేసీబీతో క్లీన్ చేస్తుండగా జేసీబీ డ్రైవర్పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని దగ్గర 3.5 కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 3.45 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అధికారులు.